జనవరి 14 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. రక్షించబడిన మనకు యేసుక్రీస్తులో విశ్రాంతి దొరికింది. రక్షించబడిన వారు ఆయన వద్దకు వస్తే ఆయన వాగ్దానం చొప్పున రక్షణ పొందుతారు. ఒక కానుక కంటే ఉచితమైంది ఏముంటుంది? ఆయన సంతోషంగా ఇచ్చేదాన్ని మనం సంతోషంగా స్వీకరిద్దాం. నీవు దాన్ని కొననక్కర్లేదు, అరువుగా తీసుకోనక్కర్లేదు, కాని ఒక కానుకగా స్వీకరించాలి. దురాశ, అత్యాశ, శరీరాశ, ఆందోళన అనే వాటి క్రింద నీవు బానిసగా ఉన్నట్లయితే అటువంటి ఇనప సంకెళ్ల నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు విశ్రాంతినిస్తాడు. నీ వీపు మీద భారముంది కదా? అవును, పాపం, భయం, చింత, అపరాధ భావన, మరణ భయం మొదలైన వాటితో కూడిన భారమది. అయితే నీవు ఆయన దగ్గరికొస్తే ఆయన ఆ బరువునంతటినీ నీ మీద నుండి తొలగిస్తాడు. మనమెన్నటికీ ఆ భారాన్ని మోయనక్కర్లేకుండా మన పాపభారాన్నంతా ఆయన మోసుకుని మన కోసం నలిగిపోయాడు. విపరీతమైన ఒత్తిడి క్రింద వంగిపోతూ ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ దాని నుండి విడుదల పొందాలని ఆయన గొప్ప బరువులు మోసేవానిగా తన్ను తాను చేసుకున్నాడు. యేసుక్రీస్తు విశ్రాంతినిస్తాడు. అది నిజంగా విశ్రాంతి అని నీవు నమ్ముతావా? నీవు దాన్ని పరిశీలించి చూస్తావా? ఇప్పుడే ఆ పని చేస్తావా? అయితే మిగిలిన అన్ని నమ్మకాలను విడిచిపెట్టి ఆయన గూర్చి ఆలోచిస్తూ ఆయన కోసం తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్ముతూ యేసుక్రీస్తు దగ్గరకు రా. ఆ విధంగా నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు లోతైన, క్షేమకరమైన, పరిశుద్ధమైన, నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన మనకు పరలోకపు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ విశ్రాంతినిస్తాడు.